విధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సార్, మొన్నటి నుంచి జిల్లాల విభజిస్తారు అనే టాక్ వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తోంది. ఇది ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలిపి కొట్లాడి తెచ్చుకుని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తోంది. సో జరిగితే ఎలా ఉండబోతుంది, జరగకపోతే నష్టం ఏంటి? ఒకటండి, ఇప్పుడు అది అశాస్త్రీయంగా జరిగిందా శాస్త్రీయంగా జరిగిందా అనేది వేరు విషయం. కాకపోతే ఇప్పుడు 33 జిల్లాలు చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు వాటిని తగ్గిస్తే మాత్రం మళ్ళీ ఆందోళనలు మాత్రం పెరుగుతాయి అనేది అందులో వాస్తవం ఉంది. ఆందోళనలు పెరుగుతాయి. ఏ జిల్లాను తగ్గించినా, ఏ జిల్లాను తీసేసి మళ్ళీ ఇంకో జిల్లాలో కలిపినా చేసినా. కాబట్టి కానీ పాలన పరంగా అంటే శ్యామ్ సుందర్, పాలన పరంగా ఇబ్బందులు ఉన్నాయని వీటిని తగ్గించే నేను అనేది యాక్చువల్ గా అయితే అన్ని జిల్లాలు చెయ్యకూడదు. అది అశాస్త్రీయంగా జరిగింది అనడంలో వాస్తవం. అందులో కొన్ని జిల్లాలు కొన్ని పెద్దగా ఉండడం, కొన్ని జిల్లాలో ఒకటే రెవెన్యూ డివిజన్ లాంటి 2 రెవెన్యూ డివిజన్లు, ఇట్లా రకరకాలుగా ఉంది. దానికి ఒక ప్రామాణికత లేకుండా ఒక పార్లమెంట్ కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేసినా బాగుండేది. అట్లా ఒక రకంగా 17 జిల్లాలు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదేమో. కానీ అట్లా కాకుండా ఇష్ట రీతిని జరిగింది. అది అప్పుడే అనుకున్నాం అందరం కూడా, ఇన్ని జిల్లాలు ఏంటి అసలు, ఇంత చిన్న రాష్ట్రానికి ఇంతమంది కలెక్టర్లు కావాలా, ఇంతమంది పాలనా సిబ్బంది కావాలా, ఇదంతా ఎట్లయితుందంటే చాలా అవ్యవస్థితంగా ఉంది. కాకపోతే దాన్ని ఏంటంటే ఇప్పుడు ఏ రకంగా చేయాలా, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక శాస్త్రీయబద్ధంగా ఇప్పటికైనా ఆలోచించాలి. అప్పుడు జరగలేదు, అందులో డౌట్ అక్కర్లేదు. ఇష్ట రీతిన జిల్లాల విభజన జరిగింది. అది అన్ని జిల్లాలు ఉండకూడదు, అన్ని జిల్లాలు జరిగిపోయినాయి, అది జరిగింది. కాబట్టి ఏ జిల్లాల్ని ఎటు కలిపితే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల్లోపట అశాంతిని రేకెత్తించకుండా ఉండాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా ఏ విధంగా విభజన చేస్తే బాగుంటది. మరి ఇన్ని జిల్లాలు ఉంచడము అంటే తీసేసిన జిల్లాల్లో వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి, అవన్నిటిని పూర్తిగా అధ్యయనం చేయాలి. హడావిడిగానే మేము 3 నెలల్లో నివేదిక ఇవ్వమంటున్నాం, 3 నెలల నివేదిక వస్తుంది, ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. హడావిడి నిర్ణయాలు ఇలాంటివి పనికిరావు. అప్పుడు కేసీఆర్ జమాన్లో జరిగింది, అయిపోయినాయి అవి. ఇప్పుడు అదే తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే నష్టపోవాల్సింది రాష్ట్రం నష్టపోతుంది, కాంగ్రెస్ కాదు. ముఖ్యంగా రాష్ట్రంలో అశాంతి చెలరేగుతుంది. కాబట్టి జిల్లాల విభజన, జిల్లాల వ్యవస్థీకృతం చేయడం అనేది, పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది ఏదైతే ఉందో అది శాస్త్రీయబద్ధంగా ఇప్పటికైనా శాస్త్రీయబద్ధంగా జరగాలి. శాస్త్రీయబద్ధంగా జరగాలి అంటే దానిపైన పూర్తిగా అధ్యయనం చేయాలి. హడావిడిగా ఒక కమిటీ వేసేసి దానికి ఒక టైం బౌండ్ పెట్టేసేసి 3 నెలలు ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి కాదు. పూర్తిగా కూలంకషంగా దాన్ని డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్కషన్ లో అన్ని విషయాలు, అన్ని జిల్లాల ప్రజల్ని, ఆయా జిల్లాల ప్రజల్ని అభిప్రాయాలు తెలుసుకోవాలి, మేధావుల అభిప్రాయాలు తెలుసుకోవాలి, అన్ని రకాలుగా ఆలోచించి తీసుకోవాలి. అప్పుడే కనుక లోక్సభకు ఒక జిల్లా లేదు, ఎన్ని శాసనసభలకు ఒక జిల్లా అని కనుక పెట్టి ఉంటే అది బాగుండేదేమో. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. రైట్. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్.